చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఎక్కడ, ఏ స్కూల్? జెడ్పీహెచ్ఎస్ తాడేపల్లి. తాడేపల్లిలో. ఎలా ఉంది మీ స్కూల్? ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది. బాగుందా? అంతకుముందు ఎలా ఉంది? ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఏం లేదు. ఇప్పుడైతే రోజు చిక్కి గుడ్డు రాగి జావా అన్నం అంతా చేస్తున్నారు, బాగానే చెబుతున్నారు. ఇప్పుడు అమ్మఒడి కూడా. స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు? స్కూల్ ఎలా ఉంది? అప్పుడు స్కూల్ ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది, అప్పుడు బాగా. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు అసలు ఏం లేదు. అప్పుడు ఏం పెట్టేవాళ్ళు మధ్యాహ్నం భోజనం మీకు? అప్పుడు వైట్ రైస్ పెట్టేవాళ్ళు అంతే. అంతే. ఇప్పుడు ఏం పెడుతున్నారు? ఇప్పుడైతే రోజుగా ఒక రకం వెజిటేబుల్స్ బిర్యానీ అలా వస్తుంది. ఏంటి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం బాగుందా? ఇంగ్లీష్ మీడియం బాగుంది. బాగా చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం కావాలా నీకు తెలుగు మీడియం కావాలా? ఇంగ్లీష్ మీడియమే కావాలి. ఎందుకని? ఇంగ్లీష్ మీడియంలో బాగా చెప్తారు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ట్యాబ్లు ఇచ్చారా నీకు? ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ట్యాబ్లెట్ ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను. చదువుకున్నా? ఉపయోగపడుతున్నాయి. బైజూస్. జగన్ మామ ఇచ్చిన తర్వాత మీకు బాగుంది, విద్య బాగుందా లేకపోతే ఏంటి పరిస్థితి? ఏంటి బాగుంది? అంతా బాగుంది. ఇంట్లో ఎలా ఉంది? మా ఇంట్లో కూడా బాగానే ఉంది. మా నాయనమ్మకి పింఛను, అమ్మఒడి 3 సార్లు వేశారు ప్రతి సంవత్సరం. ఈసారి మాత్రం జగనే కలవాలి. నీకేమన్నా ఉపయోగించారా అమ్మఒడిని? అమ్మఒడి డబ్బుల్ని సైకిల్ కొన్నారు. సైకిల్ కొన్నారు, బట్టలు కొన్నారు. ఇంట్లో ఉపయోగపడుతున్నాయి డబ్బులు. మరి జగన్ మామయ్యని ఏమంటావు నువ్వు? జగన్ మామయ్య గెలవాలి ఈసారి కూడా. పేదవాళ్ళకి ఎక్కువ మేలు జరుగుతుంది. ఎందుకంటే స్కూళ్ళకి బడి పిల్లలు ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడైతే మెనూ పెడుతున్నారు కాబట్టి రోజు మార్చి రోజు మంచి ఫుడ్ పెడుతున్నారు. కొంతమంది లేవంగల్ని తెల్లారవంగల్ని పనులకి వెళ్ళిపోతారు, మట్టి పనులకి కూలి పనులకి. అట్లాంటి పిల్లలు పరగడుపున స్కూల్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగల్ని మా అన్నము ఎర్లీకి వచ్చేస్తుంది, ఆకలి అవుతుంది టీచర్ గారండి అని అంటే ఇంకొక 10 నిమిషాలు ముందే పెట్టేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఆకలి అంటున్నారు కదా, కొంతమంది తినని పిల్లలు ఉంటారు. చాలా బాగుంది, గోరుముద్ద బాగుంది. బాగుంది జగన్ అన్న గోరుముద్ద. జగన్ ఏం చెప్తున్నారమ్మా వచ్చి అక్కడ గోరుముద్ద అన్నం తినొచ్చి మీతో ఏమంటున్నారు పిల్లలు వచ్చి? బాగుందని అంటున్నారు, అక్కడే అంటారు బాగుంది. మా అన్నం ఈరోజు వాళ్ళ పాయసము, ఈరోజు పులిహారము, ఈరోజు గుడ్డు, ఈరోజు చిక్కి రాగి జావా అవన్నీ వేస్తున్నారు రకరకాలుగా. తల్లిదండ్రులు కూడా ఇంట్లో పెట్టరండి, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు. ఒకవేళ చంద్రబాబు వచ్చాడనుకోండమ్మా ఈ గోరుముద్ద ఉంటుందంటారా? ఉంటుంది, ఎందుకంటే తీయరు పిల్లల దగ్గర కూడా. ఎందుకు పిల్లల నోటి కాడ ఎవరు తీయరండి, ఎందుకంటే ఉంచుతారు. పథకాలన్నీ ఉంటాయంటారా? ఉంటాయి, మళ్ళీ కొన్ని తీస్తారేమో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కదా. జగన్ లాగా ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? మా జగన్ గారు మళ్ళీ వస్తారండి, వస్తారు. ఎందుకంటే ఆయన కొంతమందికి కాన్ రాకుండా మేలు చేస్తున్నారు. కొన్ని కనపడైతే 56 పథకాలు ఉన్నాయి ఆయన పథకాలు.